ఒకప్పుడు టాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ ఎవరంటే అనుష్క పేరే చెప్పేవారు. క్రేజ్ పరంగా, పారితోషికం పరంగా తనే నెంబర్ 1. అయితే ఇప్పుడు ఆ వైభోగం రెండూ పోయాయి. అనుష్కను వెండితెరపై చూసి చాలా కాలమైంది. సినిమా ఫంక్షన్లలో స్వీటీ కనిపిస్తే ఒట్టు. చివరిగా తాను ఓ ఈవెంట్కి ఎప్పుడు హాజరైందో కూడా గుర్తే లేదు. బాహుబలి సినిమా విడుదలై 10 ఏళ్లైన సందర్భంగా బాహుబలి టీం రీయూనియన్ ఏర్పాటు చేసింది. రాజమౌళి, ప్రభాస్ తో సహా చాలా మంది నటీనటులు, టెక్నీషియన్లు ఈ రీయూనియన్ లో మెరిశారు. కానీ అనుష్క మాత్రం కనిపించలేదు. తన చేతిలో ఘాటి అనే ఒకే ఒక్క తెలుగు సినిమా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో కూడా స్వీటీ కనిపించబోవడం లేదని తెలుస్తోంది. అనుష్క లేకుండానే ఈ సినిమా ప్రమోషన్ అని క్రిష్ అండ్ కో ప్లాన్ చేసిందని సమాచారం అందుతోంది. అసలు స్వీటీకి ఏమైంది? సినిమా ప్రమోషన్లకు, ఈవెంట్లకు ఎందుకు రావడం లేదు? తన నుంచి ఒక లేటెస్ట్ పిక్ గానీ, వీడియో కానీ ఎందుకు చూడలేకపోతున్నాం అని ఫ్యాన్స్ కూడా చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు. స్వీటీ చాలా కాలం నుంచి వ్యక్తిగత సమస్యలతో బాధపడుతోంది. అందుకే సినిమా అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. వీటన్నింటికీ కారణం సైజ్ 0 అనే సినిమా. రాఘవేంద్రరావు తనేడు ప్రకాష్ దర్శకత్వంలో సైజ్ 0 అనే ఓ సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా కోసం స్లిమ్ గా ఉన్న అనుష్క కాస్త బొద్దుగా మారింది. అయితే ఆ సినిమా పూర్తయిన తర్వాతి నుంచి సన్నబడటానికి చేసిన ఏ ప్రయత్నమూ వర్కౌట్ కాలేదు. పైగా ఆ ప్రయత్నాలు అనుష్కని శారీరకంగా మరింత ఇబ్బంది పెట్టాయి. తను ఈ మధ్య మరీ లావుగా మారిపోయిందని, ఆ రూపంతో బయటకు రావడం ఇష్టం లేకే ఇలా సినిమా ఈవెంట్లకు, ప్రమోషన్లకు డుమ్మా కొడుతుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తాను షూటింగ్ కి వచ్చినా సెట్ లో చాలా తక్కువ మందే ఉండేలా అనుష్క కండిషన్ పెడుతోందట. సైజులతో లావుగా ఉన్న అనుష్కని సన్నగా చూపించడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని, అనుష్క రెమ్యునరేషన్ కంటే తన సీజీల కోసమే నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సన్నపడటానికి అనుష్క ఇప్పటికీ ప్రయత్నిస్తుందని, ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయితేనే స్వీటీ బయటకు వస్తుందని, లేదంటే ఇలానే ప్రైవసీ కొనసాగిస్తుందని అంటున్నారంతా. అనుష్క బయటకు రాకపోవడానికి అసలు కారణం తెలిసి స్వీటీ ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అనుష్క ఎప్పుడు స్లిమ్ అవుతుందో, ఎప్పుడు బయటకు వస్తుందో అని.